దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మరొక శ్రేష్టమైనటువంటి సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి నా మొదటి కృతజ్ఞతలు ప్రభుకు తెలియజేసుకుంటూ, ఈరోజు మరొక విషయాన్ని దేవుని వాక్యములో నుంచి మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, ఎవరు సిగ్గుపడతారు అనే విషయాన్ని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయాలని ప్రభునామములో ఆశపడుతూ ఉన్నాను. ఎవరు సిగ్గుపడతారు? ఎవరు సిగ్గుపడతారు? దేవుని వాక్యములో మనం గమనించి ఆలోచన చేస్తే, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తే, అక్కడ కొంతమంది ప్రజలు అంటున్నారు, సిగ్గు నొందిన వారమై సాగిలపడుదము రండి అని. ప్రియులారా, గమనించండి, దేవుడు ఓ శ్రేష్టమైన మాటను మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలు మాట్లాడుకుంటున్నారు, సిగ్గునొందిన వారమై సాగిలపడుదము రండి. ప్రియులారా, గమనించండి, ఆ ప్రజలు మాట్లాడుతూ ఉన్న మాటను మనం ఒకసారి ఆలోచన చేస్తే, పరిస్థితులు తారుమారైపోయాయి. పరిస్థితులు ప్రియులారా గమనించండి, అనుకూలంగా లేవు. చాలా భయంకరమైనటువంటి నష్టం వారి జీవితంలో వాటిల్లినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము ప్రియులారా. అందుకని ఇకనైనా మనము సిగ్గునొందిన వారమై సాగిలపడుదుము. దేవుని పాదాల దగ్గర సాగిలపడుదుము, యేసయ్య దగ్గర సాగిలపడుదుము అని చెప్పి ప్రియులారా గమనించండి, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, నిజంగా చాలామంది జీవితాలలో ప్రియులారా సిగ్గుపడే పరిస్థితుల్లో ఉండి కూడా, పడే పరిస్థితుల్లో ఉండి కూడా చాలామంది నేటి దినాలలో వారికి అవగాహన రావడం లేదు. మేము పరిస్థితుల్లో ఉన్నాము, మేము ఈ దుర్భరమైన పరిస్థితుల్లోనికి వచ్చేసాము, ఈ నష్టాల్లోనికి వచ్చేసాము, ఈ కష్టాల్లోనికి వచ్చేసాము, ఈ ఇబ్బందుల్లోనికి వచ్చేసాము అనే ఆలోచనే ప్రియులారా చాలామంది లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. అందుకని ఈరోజు దేవుని వాక్యాన్ని మనం గమనించి ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఎలా బ్రతుకుతూ వచ్చావో, ఎలా జీవిస్తూ వచ్చావో ప్రియులారా గమనించండి. నీ భయంకరమైన దుర్భర పరిస్థితిని బట్టి, నీ జీవితంలో భయంకరమైనటువంటి ఆ సంఘటనలను బట్టి నిజంగా నీవు ఇప్పటికైనా నీవు సిగ్గునొందిన వ్యక్తివై నీవు దేవుని దగ్గర సాగిలపడగలిగితే నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది, దీవెనకరంగా మార్చబడుతుంది. అసలు బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం చూస్తే, ఎవరు సిగ్గుపడ్డారో ప్రియులారా గమనించండి, ఎవరు సిగ్గుపడతారో దేవుని వాక్యములో నుంచి కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో నుండి మనం ధ్యానం చేసుకుందాం. మొదటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా. నిజంగా మొదటి విషయం, భక్తిహీనులు సిగ్గుపడుదురు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. చూడండి, కీర్తన గ్రంథం 31వ కీర్తన 17వ వచనములో మనం చూస్తే అక్కడ వ్రాయబడిన మాట, భక్తిహీనులు సిగ్గుపడుదురు. ఎవరు సిగ్గుపడతారు? భక్తిహీనులు సిగ్గుపడతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. భక్తిహీనులైన వారు సిగ్గుపడుదురు. ఎవరి భక్తిహీనులు అంటే దేవుని వాక్యములో మనం గమనించి ఆలోచన చేస్తే, ప్రియమైన వారులారా, చాలినంత భక్తి లేకపోవడం, ఉండవలసినంత భక్తి లేకపోవడం భక్తిహీనత. ఒక వ్యక్తి జీవితంలో, ఒక విశ్వాస జీవితంలో, ఒక క్రైస్తవుని జీవితంలో ఉండవలసినంత భక్తి ఉండకపోవడం, చాలినంత భక్తి ప్రియులారా ఉండకపోవడమే భక్తిహీనత. చాలినంత భక్తి చేయకపోవడమే, ఆ వ్యక్తిలో ఉండకపోవడం, అది భక్తిహీనతని దేవుని వాక్యములో మనం గమనిస్తాం. ప్రియమైన వారులారా గమనించండి, భక్తిహీనంగా ఎవరు జీవిస్తూ ఉన్నారో,
భక్తిహీనంగా ఎవరు బ్రతుకుతూ ఉన్నారో వారు తమ జీవితంలో సిగ్గుపడే రోజు ఒకటి వస్తుంది. వారు సిగ్గుపడతారని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక గమనించండి ప్రియులారా, భక్తిహీనులైన వారు సిగ్గుపడతారు. భక్తిహీనులైన వారు సిగ్గుపడతారు. బైబిల్లో భక్తిహీనుల గురించి చాలా విషయాలు వ్రాయబడ్డాయి. భక్తిహీనుల గురించి చాలా విషయాలు వ్రాయబడ్డాయి. కొన్ని విషయాలు నేను మీకు 1-2 విషయాలు భక్తిహీనుల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే యోబు గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనములో మనం చూస్తే భక్తిహీనులంట ఆయన సన్నిధికి రావడానికి వారు తెగించలేరు. దేవుని సన్నిధికి రావడానికి వారు తెగించలేరు. అసలు వీళ్ళు ఎందుకు ఇలా భక్తిహీనంగా మార్చబడ్డారు, మలచబడ్డారు, ఎందుకు అలాగూ భక్తిహీనంలోనికి వెళ్ళిపోయారు అంటే కారణం ఏంటి అంటే వారు దేవుని సన్నిధికి రావడానికి తెగించలేరు. వారికి ఒక తెగింపు ఉండదు. దేవుని సన్నిధికి రావడానికి, దేవుని యొద్దకు రావడానికి, దేవుని సన్నిధిలో ఆనందించడానికి, దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి, దేవుని సన్నిధిలో దైవ కార్యాలు చూడాలని చెప్పి కూడా ప్రియులను గమనించండి. దేవుని సన్నిధికి రావడానికి వాళ్ళ జీవితంలో వారు తెగించలేరు. తెగింపు రాదు వాళ్ళకి. గమనించండి ప్రియులారా, ఆలోచన చేస్తే వారి జీవితంలో నిజంగా ఆయన సన్నిధికి రావడానికి తెగింపు రాదు. తెగింపు వాళ్ళకు ఉండదు. భక్తిహీనులకు. ఈ రోజున నిజంగా చాలా మంది మీరు గమనించండి. అందుకే ఆదివారం వస్తే దేవుని సన్నిధిలో కనపడవలసినటువంటి విశ్వాసులు, క్రైస్తవులు ప్రియులారా ఊర్లు ప్రయాణాల్లో కనబడుతున్నారండి. ఏదో ఒక పని బాటను పెట్టుకొని ప్రియులారా గమనించండి, పనులలో నిమగ్నులైపోతుంటున్నారు. వ్యర్థమైన కార్యకలాపాలలో ప్రియులారా గమనించండి, వారు నిమగ్నులై ఉంటున్నారు. చాలా ప్రియులారా భయంకరమైన పరిస్థితి. వీరి విశ్వాసులై ఉండి, దేవుని పిల్లలై ఉండి, క్రైస్తవులై ఉండి, దేవుని సన్నిధిలో దేవునికి కనబడి దేవుని ఆరాధించవలసిన వారై ఉండి వీరు ప్రియులను గమనించండి, వ్యర్థమైన కార్యకలాపాలలో బ్రతికే వీరు భక్తిహీనులు. వీరు దేవుని సన్నిధికి రావడానికి తెగింపు ఉండదు. వీళ్ళకి ఒక సిద్ధపాటు ఉండదు. అందుకే బైబిల్ గ్రంథంలో ప్రియులారా ఈ భక్తిహీనుల గురించి ప్రసంగి గ్రంథంలో భక్తుడు అన్నాడు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనములో మనం చూస్తే ఈ భక్తిహీనులంట ఆయన సన్నిధికి వారు భయపడరు. ఆయన సన్నిధి అంటే వాళ్ళు భయపడరు. ఎందుకు దేవుని సన్నిధి అంటే వీళ్ళు భయపడరు? ఎందుకు ప్రియాలు దేవుని సన్నిధికి రావడానికి వీళ్ళు తెగింపు వీళ్ళకు ఉండదు అంటే వీళ్ళు చేసే భక్తలాగుంది. వాక్యాన్ని క్రమంగా చదవరు, ప్రార్థన క్రమంగా చేయరు. ప్రియులారా గమనించండి, దేవుని సన్నిధికి క్రమంగా రాలేరు. మధ్యలో జరిగే ప్రియులారా కూడికలకు రాలేరు, కుటుంబ ప్రార్థనలకు రాలేరు. ప్రియులారా గమనించండి, ఆధ్యాత్మికంగా వీళ్ళు బ్రతకడం వీళ్ళ చేత కాదు. భక్తిహీనత వాళ్ళకి ఇష్టమైనప్పుడు చదవడానికి ఇష్టపడతారు, వాళ్ళకి ఇష్టమైనప్పుడే దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడతారు, వాళ్ళకి ఇష్టమైనప్పుడే ప్రియులారా గమనించండి దేవుని సన్నిధిలో కనబడటానికి ఇష్టపడతారు. అందుకే ప్రియులారా మనం చూస్తూ ఉన్నప్పుడు వాక్యం సెలవిస్తూ ఉంది, ఈ భక్తిహీనులు దేవుని సన్నిధికి రావడానికి తెగించరు. ఈ భక్తిహీనులు దేవుని సన్నిధి అంటే భయపడరు. అందుకే అక్కడే ప్రసంగి గ్రంథంలో ఇందాక మనం చదివాం, ఆ దేవుని సన్నిధికి వారు భయపడరు అని చెప్పి, అందుకే వారికి క్షేమము ఉండదు అని చెప్పి, క్షేమం కలగదని చెప్పి. దేవుని వాక్యాన్ని మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా గమనించండి, ఈ భక్తిహీనుల వలన చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. భక్తిహీనంగా ఎవరు జీవిస్తూ ఉన్నారో వారి భక్తిహీన జీవితాన్ని బట్టి ప్రియులారా క్రైస్తవ సంఘాలలో ఈ రోజున చాలా భయంకరమైనటువంటి ప్రియులారా పరిస్థితులు, సంఘటనలు జరుగుతూ ఉన్నాయి.
బైబిల్ గ్రంథంలో రాశారు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనములో మనం చూస్తే, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనములో మనం చూస్తే, భక్తిహీనుడు రాగానే తిరస్కారము వస్తుంది. భక్తిహీనుడు రాగానే తిరస్కారం వస్తుంది. భక్తిహీనుడు రాగానే వాడి వలన ప్రియులారా గమనించండి, అవమానం ఉంది. వాడు నిందలు వేస్తాడు. భక్తిహీనులు నిందలు వేస్తారు, భక్తిహీనులు అవమానపరుస్తారు, భక్తిహీనులు వారు ప్రియులారా గమనించండి తిరస్కారాన్ని, వారు తిరస్కార బుద్ధి కలిగి బ్రతుకుతారు. అంగీకార మనసు ఉండదు, లోబడే తత్వం ఉండదు, విధేయత ఉండదు, దేవుని వాక్యానికి అనుగుణమైనటువంటి జీవితం ఉండదు. ప్రియులారా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. వీళ్ళు దేవుని సన్నిధికి రావడానికి తెగించరు, దేవుని సన్నిధికి వీళ్ళు భయపడరు. ప్రియులారా గమనించండి, వీరు వస్తూ ప్రియులారా తిరస్కార బుద్ధి కలిగిన వారుగా ఉంటారు. అంతేకాదు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తే, భక్తిహీనుడు ముఖం మార్చుకుంటాడు. భక్తిహీనుడు చెప్పండి ఏం చేస్తాడు అంటే తన ముఖాన్ని మార్చుకుంటాడు. తన ముఖాన్ని మార్చుకుంటాడు. ప్రియులారా గమనించండి, ఈ భక్తిహీనులు వారు కోరుకున్నది దేవుని మందిరంలో వారికి ప్రియులారా లభించలేదు అని చెప్పి, వారు ఆశించింది వారికి దొరకలేదని చెప్పి వారు తమ ముఖాన్ని మార్చుకుంటారు. వారు తమ ముఖాన్ని ప్రియులారా మార్చేసుకుంటారు. ఎందుకయ్యా మార్చుకుంటున్నారు వాళ్ళు తమ ముఖాన్ని అంటే కారణం ఏంటి అంటే ప్రియులారా వారి భక్తిహీనత వారిని అలా చేపిస్తుంది. అదే ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా వారు పెరగలిగితే, వారు జీవించగలిగితే, వారు బ్రతకగలిగితే ప్రియులారా మనం ఆలోచన చేస్తే నిజంగా వారు తమ ముఖాన్ని మార్చుకోలేరు. ఒక సంఘంలోనికి వస్తూ ఆధ్యాత్మికంగా పెరుగుతూ నీవు ముఖాన్ని మార్చుకుంటూ ఉన్నావు అంటే నువ్వు భక్తి కలిగిన వ్యక్తివి కాదు. నీవు ఎవరో తెలుసా? నువ్వు భక్తిహీనుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. భక్తిహీనంగా పెరుగుతున్నావా నీకు క్షేమం ఉండదు. భక్తిహీనంగా పెరుగుతున్నావా నీ జీవితాన్ని బట్టి అసమాధానాలు వస్తాయి. నీ జీవితాన్ని బట్టి ప్రియులారా గమనించండి, తిరస్కారం వచ్చేస్తుంది, అవమానాలు నిందలు చేస్తున్నాయి. ఒక సంఘానికి కానివ్వండి, ఒక సావుకునికి కానివ్వండి, సంఘ సభ్యులకు కానివ్వండి, ప్రియులారా గమనించండి, నీ భక్తిహీన జీవితాన్ని బట్టి నష్టం కలగకూడదు. ఈ రోజున భక్తిహీన పరిస్థితిని బట్టి ఎంత మంది ప్రియులారా గమనించండి బాధపడుతూ ఉన్నారు. అందుకని మన జీవితంలో భక్తిహీనంగా జీవించే నీ జీవితం ప్రియులారా గమనించండి సిగ్గుపడుతుంది. ఒకరోజు సిగ్గుపడే రోజు, ఒకరోజు సిగ్గుపడే సమయం రాబోతుంది. అందుకని బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే ఎవరు సిగ్గుపడతారయ్యా అంటే భక్తిహీనులైన వారు సిగ్గుపడతారు. రెండవ మాట ప్రియులారా గమనించండి, రెండవ మాట అబద్ధములాడువారు సిగ్గుపడతారు. అబద్ధములాడేవారు సిగ్గుపడతారు. చదువు దేవుని వాక్యాన్ని 119వ కీర్తనల గ్రంథము 119వ కీర్తన 78వ వచనాన్ని మనం చదువుకున్నాం. 119వ కీర్తన. నేను నీ ఉపదేశంలో ధ్యానించుచున్నాను, గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురు గాక. చాలు ప్రియులారా గమనించండి, చూడండి భక్తుడు అంటున్నాడు ఏమంటున్నాడు? మళ్ళీ చదువుతున్నాను. నేను నీ ఉపదేశంలో ధ్యానించుచున్నాను, గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడదురు. ఎవరు సిగ్గుపడతారయ్యా అంటే ప్రియులారా గమనించండి, అబద్ధములాడేవారు సిగ్గుపడతారు.
అబద్ధములాడేవారు సిగ్గుపడతారు. ఒకరోజు వారికి సిగ్గుపడే రోజు సమయం రాబోతూ ఉంది. ఆ దినాన్న ప్రియులారా గమనించండి, వారి తలనెత్తేవారు ఎవరున్నారు? వారి తల ఎత్తబడదు ప్రియులారా. వారి తల ఎత్తబడకపోతే వారు నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతారు. అందుకని బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే ప్రియులారా, ఆ పరిస్థితి రాకమునిపే దేవుడు మాట్లాడుతున్నాడు, అబద్ధములాడేవారు సిగ్గునొందుతారు. ఈ అబద్ధికుడు ఎవరయ్యా అంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనములో మనం చూస్తే ప్రియులారా, అంతరంగములో పగుంచుకునేవాడు అబద్ధికుడు. అంతరంగంలో పగ ఉంచుకునేవాడంట అబద్ధికుడు. ఈ అబద్ధికుడు ఏం చేస్తాడయ్యా వీడంటే ప్రియులారా గమనించండి, వాని అంతరంగములో వాడు పగుంచుకుంటాడు, పగబెట్టుకుంటాడు. అంతరంగంలో పగబెట్టుకుంటాడు. అంతరంగంలో కక్ష పెట్టుకునేవాడు, పగబెట్టుకునేవాడు, అంతరంగంలో ద్వేషాన్ని పెట్టుకొని బ్రతికేవాడు ఎవడయ్యా వాడంటే వాడు అబద్ధికుడు. అంతేకాదు బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తే అబద్ధములాడేవాడు మోసగాడు అని చెప్పి, అబద్ధములాడేవాడు మోసగాడు. ప్రియులారా, ఈ అబద్ధాలేడేవాడు మోసగాడు, వాడు తన అంతరంగంలో పగనుంచుకుంటున్నాడు. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది ప్రియులారా, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనంలో అబద్ధములాడేవారు తప్పించుకొనలేరు. అబద్ధములాడేవారు తప్పించుకొనలేరు. వారు తప్పించుకోలేరు. ఎవరు నిన్ను తప్పించలేరు, ఎవరు నిన్ను బయటకు తీసుకురాలేరు. ఒక దినాన ఒక భయంకరమైనటువంటి, ఘోరమైనటువంటి, దుర్భరమైన జీవితాన్ని చూడబోతున్నాం. అబద్ధముతో బ్రతికేని జీవితం ప్రియులారా. కనుక మన జీవితంలో అబద్ధములాడేవారు సిగ్గుపడతారు. వారు సిగ్గుపడే రోజు రాబోతుంది. వారు ఎంత మాత్రం తప్పించుకోరు. అబద్ధములాడేవాడు వాటి మోసగాడు. అబద్ధములాడేవాడు తన అంతరంగంలో ప్రియుల పగుల్చుకుంటున్నాడు. అంతేకాదు వాడు తన జీవితం అంతా కూడా ప్రియులరా అబద్ధమును ఆశ్రయంగా చేసుకుని బ్రతుకుతున్నాడట. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనములో మనం చూస్తే వాడు అబద్ధమును ఆశ్రయంగా చేసుకొని బ్రతుకుతున్నాడు. బిడ్డలారా గమనించండి, ఎవరు సిగ్గుపడతారు అంటే, ఒకటి భక్తిహీనులైన వారు సిగ్గుపడతారని విన్నాము. 2 అబద్ధములాడువారు సిగ్గుపడతారని విన్నాము. 3వ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా గమనించండి, సమయం ఎక్కువగా లేదు కనుక నేను మీకు త్వరగా ప్రియులారా కొన్ని విషయాలు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 3వ విషయం ప్రియులారా, సత్ప్రవర్తనపై అపనింద వేసేవారు సిగ్గుపడతారు. మంచి ప్రవర్తనపై అపనింద వేసేవారు సిగ్గుపడతారు. 14వ వాక్యాన్ని పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుదాం. ఆ వచనాన్ని చదువుదాం. మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. చూడండి, మీ సత్ప్రవర్తనపై అపనింద వేసేవారు సిగ్గుపడతారు. చదువు దాని ఫస్ట్ చదువు, దాని పై మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మును హేతువడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును
ప్రభుగా ప్రతిష్ఠించుడి. ఉమ్. అప్పుడు మీరు ఉమ్. దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో మీరు దేని విషయమై దుర్మార్గులను దూషించబడతారు. సత్ప్రవర్తన కలిగి అపనింద చేత బాధపడుతూ ఉన్నవారులరా, నిందలు వచ్చినాయని, అవమానాలు వచ్చినాయని, ప్రతికూల పరిస్థితులు వచ్చేసాయని బాధపడుతూ ఉన్నామని జీవితంలో వాక్యాన్ని జాగ్రత్తగా విను. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ హృదయాలను జాగ్రత్తగా ప్రభునందు మీరు స్థిరపరుచుకొని ఉండండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే, మీ స్థిరత్వాన్ని చూసి, మీ యథార్థతను చూసి, మీ నమ్మకత్వాన్ని చూసి దేవుడు, ప్రియులారా గమనించండి, మీ సత్ప్రవర్తనపై అపనింద వేసేవారు సిగ్గుపడే విధంగా ప్రభు చేస్తున్నాడు. ఆ మాట మరలా చదువునాను, ఆ వచనం మరలా చదవండి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువాడుకు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. మీరు దేని విషయమై అప్పుడు దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడతారు. నా ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి. ఇంత మంచి సహవాసములో, ఇంత మంచి నమ్మకత్వంలో, ఇంత మంచి సహవాసములో నిందలు వేస్తారా అని చెప్పి చాలామంది బాధపడేవారు. వాస్తవమే, క్రైస్తవ సమాజంలో జరిగేది. ఈ రోజున ఆ ప్రియమైన దేవుని పిల్లల గమనించండి. నమ్మకంగా బ్రతుకు, నమ్మకంగా బ్రతుకు. మంచి సహవాసం చేస్తూ ఉన్నట్లుగానే ప్రియుల సహవాసం చేస్తూనే నిందలు వేసేవారు లేకపోలేదు. చాలామంది ఉన్నారు. గమనించండి. అలాగూ అపనిందల చేత బాధపడుతూ ఉన్న వారితో ప్రభు అంటూ ఉన్నాడు, ఈ రోజున మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. ప్రభువుని మీ హృదయాలలో ప్రతిష్ఠించండి. వాక్యాన్ని బాగా చదవండి. దేవునికి అనుకూలంగా బ్రతకండి. దేవుని ఎడల ప్రియులారా గమనించండి. భయభక్తులు కలిగి బ్రతకండి. పరిశుద్ధత కలిగి జీవించండి. ఒక దినాన మీ సత్ప్రవర్తనపై అపనిందలు వేసేవారు సిగ్గుపడతారు. ఋతును గురించి బోయాజు పలికినట్లుగా దేవుని వాక్యంలో ఋతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో బోయాజు పలికినట్లుగా, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే నీ వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. సత్ప్రవర్తనతో బ్రతుకును ఉద్దేశిస్తే, సత్ప్రవర్తనతో నిజంగా బ్రతుకుడు ప్రియులారా మనం అలవరుచుకున్నప్పుడు అపనిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయినా నీ జీవితంలో ఏమాత్రం భయపడకూడదు. ఏమాత్రం ప్రియులారా గమనించండి, నీవు దిగులు పడకూడదు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ మీ హృదయాలలో ఆయనను ప్రతిష్ఠించండి. వాక్యం చొప్పున వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉండండి. ప్రభు మిమ్మల్ని దీవించే ప్రియులార సమయం. దేవుడు మిమ్మల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు, దీవించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియులార గమనించండి. అంతేకాదు, బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియులార చాలా విషయాలు వ్రాయబడ్డాయి. బాప్తిస్మమిచ్చే యోహాను అంటున్నాడు లోకాసు వార్త 3వ అధ్యాయం 14వ వచనంలో, తన దగ్గరికి బాప్తిస్మం తీసుకోవడానికి కొంతమంది పోలీసు వారు వచ్చారు. వారితో యోహాను అంటున్నాడు,
సైనికులను మేమేమి చేయవలెనని అతన్ని అడిగారు. అందుకు అతడు ఎవరిని బాధ పెట్టకయు ఎవరి మీద అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొందుడి. ఈ రోజున ప్రియులారా గమనించండి, సైనికులని పోలీసు వారు మనం చూస్తే చాలా మంది జీవితాలలో ప్రియులారా గమనించండి, చాలా మంది జీవితాలలో చాలా మందిని బాధ పెట్టేవారుగా కనబడుతున్నారు. బాధ పెడుతున్నారండి, చాలా మందిని బాధ పెడుతున్నారు. అపనిందలు వేస్తూ ఉన్నారు, లేని దాన్ని సృష్టించి మాట్లాడుతున్నారు, భయపెడుతున్నారు, భయాందోళనలకు గురి చేస్తున్నారు. అందుకని వారితో అంటున్నాడు యోహాను, మీరెవరిని బాధ పెట్టద్దు, ఎవరి మీద మీరు అపనింద వేయద్దు, మీ జీతాలతో మీరు తృప్తి పొందండి. ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, బిడ్డలారా అపనిందలు వేయద్దు. నీ వలన ఎవరు బాధపడకూడదు, నీ వలన ఎవరు కురింగిపోకూడదు, నీ వలన ఎవరు నలిగిపోకూడదు. దేవుడు ఊరుకోడు, ఆయన సహించేవాడు కాదు. ఒకవేళ దేవుని పిల్లడు మౌనంగా ఉండొచ్చేమో కానీ ఆయన మౌనంగా ఉండేవాడు కాదు. కనుక నీ జీవితంలో కూడా నీవు సిగ్గుపడే రోజు రాబోతుంది. దేవుడిని ఎదుటికి సిగ్గుపడే రోజున ఒక దాన్ని తీసుకొస్తున్నాడు. ఆ దినం రాక మునిపే, ఆ సమయం రాక మునిపే నీ జీవితంలో ప్రియమైన దేవుని పిల్లలను గమనించండి. ఇర్మియా గ్రంథంలో ప్రభు మనతో మాట్లాడినట్లుగా సిగ్గునొందిన వారమై సాగిలపడదుము రండి అన్నట్లుగా ప్రభు దగ్గర సాగిలపడగలిగితే ప్రభు ఈ విషయాలు వరుసగా నీ ఎదుట పెట్టి ప్రభు నిన్ను గద్దించే రోజు ఒకటి ఉంది. ఆ సమయం ప్రభు తీసుకొస్తున్నాడు. దేవుడు అపనిందలు వేసే ప్రియులారా గమనించండి, నీ విషయంలో దేవుడు కల్పించుకునే రోజు రాబోతుంది. ఆ కయ్యను తలదించుకున్నాడు, సిగ్గుపడుతున్నాడు. ప్రియులారా గమనించండి, దేవుడు కల్పించుకున్నాడు. కయ్యను దేశదిమ్మరగా మారిపోయాడు, దేశదిమ్మరయ్యాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇట్లా గమనించండి. కనుక మన జీవితంలో నిజంగా మనము సిగ్గుపడే వారంగా మనము వాక్యానుసారంగా నిజంగా ఒకవేళ అవుతావేమో, ఆ పరిస్థితి రాకముందే మన జీవితంలో ప్రియమైన దేవుని పిల్లలారా నిజంగా సిగ్గు నుండిన వారమై దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడే, సమయం ఇచ్చి ఉండగానే ప్రియులారా మనం ప్రభు పాదల దగ్గరికి వెళ్ళుట మన జీవితానికి ఎంతైనా మంచిది. అంతేకాదు బైబిల్ గ్రంథంలో మరొక విషయం రాయబడింది. ఏంటి అని అంటే, ప్రియులారా గమనించండి, ఎవరు సిగ్గుపడతారయ్యా అంటే బైబిల్లో మరొక విషయం ప్రియులారా గమనించండి. మొదటి మాట, భక్తిహీనులు సిగ్గుపడతారని విన్నాము. రెండవ మాట, అబద్ధములాడేవారు సిగ్గుపడతారని విన్నాము. మూడవ మాట, సత్ప్రవర్తనపై అపనింద వేసేవారు సిగ్గుపడతారని విన్నాము. నాలుగవ మాట, ప్రియులారా గమనించండి, కోత కాలంలో నిద్రించేవారు సిగ్గుపడతారు. కోత కాలంలో నిద్రించేవారు సిగ్గుపడతారు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే ప్రియులారా, కోత కాలంలో నిద్రించేవారు సిగ్గుపడతారు. కోత కాలంలో నిద్రించేవారు సిగ్గుపడతారు. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా.
సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా పంటను వైరును చూసెదమా పంటను కోయుదమా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. హల్లెలూయా. బిడ్డలారా గమనించండి, ఇది కోత కోసే సమయం, నీవు నిద్రించడానికి సమయం కాదు. గమనించండి, కనుక మన జీవితంలో కోత సమయంలో, కోత కాలంలో మనం నిద్రపోవడం కాదు, దేవుని కొరకు నిద్రపోవడం కాదు. కష్టపడాలి, ప్రభు కొరకు పని చేయాలి, దేవుని కొరకు ప్రియులారా గమనించాలి, బాగా శ్రమ పడాలి, దేవుని పనిలో బాగా ప్రయాసపడి కష్టపడాలి. ప్రభు దానికి నీకు ఫలితం ప్రియులారా గమనించండి, దేవుడు నీకు ఒక ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు. కష్టపడే వాళ్ళు భక్తులు చాలామంది కనబడుతున్నారు లోకంలో. వాళ్ళు పగలనక రేగనక చాలా కష్టపడుతున్నారు. నిజంగా లోక పరిస్థితిని చూస్తూ ఉన్నప్పుడు తెల్లవారిన పొలమును చూసి తెల్లవారకు ముందే లేచి ప్రియులారా గమనించండి, కన్నీరు విడిచి కన్నీరు కార్చి ప్రభు పాదాల దగ్గర రోధించి అంగలార్చేవారు కాదు, పనిచేసేవారు కావాలి, నిద్రపోయేవారు కాదు. నిద్రపోయే వారిని గురించి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ప్రియులారా చాలా విషయాలు రాయబడ్డాయి. వారు ప్రియులారా గమనించండి, వారు లోటులోని కొరతలోనికి వెళ్ళిపోతారని, దరిద్రంలోనికి వెళ్ళిపోతారని వాక్యం సెలవిస్తుంది. వాక్యం ఉంటుంది జీవితంలో. నిజంగా పాతకాలంలో నిద్రించే నీవు కూడా సిగ్గుపడే రోజు ఒకటి రాబోతుంది. ప్రియులారా గమనించండి, కనుక అలాగూ ఒకవేళ నువ్వు నిద్రపోతూ ఉన్నవేమో పాత సమయంలో నీ జీవితాన్ని సరిచేసుకోవలసిన అవసరత చాలా ఉంది. అంతేకాదు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మరొక మాట, 5వ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరు సిగ్గుపడతారయ్యా అంటే దేవుని మీద కోపపడేవారు సిగ్గుపడతారు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 24వ వచనం మనకు ఆ మాట జ్ఞాపకం చేస్తుంది. దేవుని మీద కోపపడే వారందరూ సిగ్గుపడతారు. ఈ రోజున నిజంగా యేసుక్రీస్తు ప్రభు అంటే చాలామంది కోపపడుతున్నారు, చాలామంది అసహించుకుంటున్నారు. ఆయన మీద రకరకాల ప్రచారాలు, చెడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు, వ్యర్థమైన ప్రియుల ప్రచారాలు చేస్తూ ఉన్నారు, వ్యర్థంగా మాట్లాడుతూ ఉన్నారు. వారందరూ కూడా ఒక దినాన్ని సిగ్గుపడే రోజు ఒకటి రాబోతుంది, సిగ్గుపడే రోజు రాబోతుంది. కనుక ఈ రోజున ప్రభు మాటలు వింటూ మీ జీవితంలో ప్రియులారా ఎవరు సిగ్గుపడతారు అంటే ఒకటి ప్రియులారా భక్తిహీనులు సిగ్గుపడతారని విన్నా. 2 అబద్ధములాడే వారు సిగ్గుపడతారని విన్నా. 3 సత్ప్రవర్తనపై అపనింద వేసేవారు సిగ్గుపడతారని విన్నా. కోతకాలంలో 4వది కోతకాలంలో నిద్రించేవారు సిగ్గుపడతారని విన్నా. 5వది దేవుని మీద కోపపడేవారు సిగ్గుపడతారని విన్నా. నువ్వు దేవుని మీద కోపడుతున్నావేమో, కోత సమయంలో ప్రభు కొరకు పనిచేయాల్సిన సమయంలో నిద్రపోతూ ఉన్నవేమో, లేక నిజంగా అపనిందలు వేసి సత్ప్రవర్తన కలిగి జీవించే వాళ్ళ సత్ప్రవర్తన వాళ్ళ మంచి ప్రవర్తన మీద నీవు నిందలు వేస్తూ ఉన్నవేమో, అబద్ధం ఆడుతూ ఉన్నవేమో, భక్తిహీనంగా బ్రతుకుతున్నవేమో. సిగ్గుపడే రోజు రాబోతుంది, సిగ్గుపడే రోజు రాబోతుంది. జాగ్రత్త. దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి. నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని సరిచేసుకుని బ్రతకకపోతే చాలా కష్టం. ఎలా బ్రతుకుతున్నావో, ఎలా జీవిస్తూ ఉన్నావో ఓ తీర్మానం ప్రభు దగ్గర చేసుకొని మనం దేవుడి కొరకు బ్రతుకుదాం. తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.